అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ పోర్ట్స్. పోర్ట్స్ గురించి, పోర్ట్స్ అనే టాపిక్ మనం నేర్చుకుందాం. అసలు మోడీ గారు ఏమని చెప్పారంటే పోర్ట్స్ గురించి, డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్ ఈస్ జస్ట్ నాట్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు లోకల్స్ ఈజ్ ఆల్సో గేట్వే ఆఫ్ ఇండియాస్ గ్రోత్. అంటే పోర్ట్స్ అనేవి కేవలం లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఇవ్వడమే కాకుండా ఆ, ఏదైతే ఇండియా వృద్ధి ఉందో అది ఒక పోర్ట్స్ కూడా తన పాత్ర తను కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. గేట్వే ఆఫ్ ఇండియాస్ గ్రోత్. ఇండియా వృద్ధి అనేది పోర్ట్స్ ద్వారా గట్రా ఒక దారిలాగా వర్క్ చేస్తుంది, తనంతట తాను కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియాస్ గ్రోత్ లల్లా అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటిది, పోర్ట్స్ ఆర్ సెడ్ టు బి ఇండియాస్ ఎకనామిక్ ప్రాస్పరిటీ. ఎకనామిక్ ప్రాస్పరిటీ అంటే పోర్ట్స్ అనేవి కేవలం ఎకానమిక్ కాకుండా ఇక్కడ వృద్ధిలో అన్నాం కదా. అంటే వృద్ధి అంటే ఏంది, అన్ని 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 విధాలుగా, అంటే ఐ మీన్ ఎకనామికల్గా అయినా సరే, సోషల్ అయినా సరే, పొలిటికల్గా అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఎకనామిక్ పోర్ట్స్ అనేవి కూడా ఆ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అన్ని విధాలుగా ఎకనామిక్ ప్రాస్పరిటీ అన్ని విధాలుగా చేస్తున్నాయి. సోషల్లీ, ఎకనామికల్లీ ఈ విధంగా అన్ని విధాలుగా చేస్తున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్ట్స్. ఎప్పుడైనా మీరు గమనించండి, నేను ఏ వీడియోలో అయినా సరే మీకు ఫస్ట్ ఒక వీడియో స్టార్ట్ చేసినానంటే ఫస్ట్ దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్, ఆ టాపిక్ పైన కొద్దిగా అవగాహన కల్పిస్తూ ఫస్ట్ ఇంట్రడక్షన్లలో రాసే విధంగా ఏం పాయింట్స్ రాయాలి, ఎవరెవరు ఏం చెప్పారు, ఏం వాక్యాలు చెప్పారు, ఏ సెంటెన్స్ ఇచ్చారు అనేది చెప్తా. తర్వాతకి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాం. తర్వాతకి దాంట్లో ఉన్న ఇష్యూస్ అండ్ బేరియర్స్ అండ్ ఈ విధంగా చెప్తాం. తర్వాతకి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ చెప్తాం. తర్వాతకి వే ఫార్వర్డ్, ఇంకా దాన్ని బెటర్మెంట్ చేసే విధంగా చెప్తాం. తర్వాత కన్క్లూజన్. ఈ విధంగా చెప్పడం వల్ల ఏమైంది అంటే మనం ఒక టాపిక్ పైన మనం 360 డిగ్రీస్లలో అన్ని కోణాలలో ఆలోచన చేస్తాం. ఇంపార్టెన్స్, ఇష్యూస్, బేరియర్స్, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్, వే ఫార్వర్డ్, ఈ విధంగా చేయడం వల్ల క్వశ్చన్ ఏ విధంగా పడ్డా కూడా మనం అన్ని విధాలుగా రాసే విధంగా ఉంటుంది. ఏ విధంగా పడ్డా కూడా దాన్ని మనం ట్యాకిల్ చేసి ఆ క్వశ్చన్ యొక్క డిమాండ్ అర్థం చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. మన కాడ ఈ పాయింట్స్ అనేవి ఉంటాయి. అన్ని వైపులలో పాయింట్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ట్యాకిల్ చేసి ఈజీగా రాయగలుగుతాం. అదే అనమాట. ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్లలో రాసుకోవచ్చు మనం. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కొన్ని ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ చూడండి, 12 నుంచి 13 అనేవి మేజర్ పోర్ట్స్ ఉన్నాయంట. అండ్ అసలు పోర్ట్ అంటే ఏంది సాధారణంగా? పోర్ట్ అని అంటే ఏదైతే మనం ఓడ ప్రాంతం అని అంటారు చూసారా, ఓడ ప్రాంతం అంటే ఏదైతే షిప్లన్నీ ఆగే ప్లేసెస్, అక్కడ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓడ ప్రాంతాన్ని మనము పోర్ట్స్ అని అంటాం. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్ట్స్, 12 నుంచి 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయంట. అండ్ 213 అనేవి నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయంట. ఈ రెండు కలిపి బోత్ క్యారీస్ ద 2650 మిలియన్ మెట్రిక్ టన్స్. అంటే ఈ 12 నుంచి 13 మేజర్ పోర్ట్స్ అండ్ 213 నాన్ మేజర్ పోర్ట్స్ అనేవి మొత్తం సంవత్సరం పేరు మీద 2650 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. ఎక్స్పోర్టే గాను ఆర్ ఇంపోర్ట్ కానీ ఏ విధంగా అన్ని విధాలుగా ఇది క్యారీ చేస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. పోర్ట్స్ ద్వారా ఇంత అవుతుంది, ప్రతి సంవత్సరం ఇంత మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ గవర్న్ బై స్టేట్ గవర్నమెంట్. పోర్ట్స్ అనేవి అండర్ కంట్రోల్, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి అన్నట్టు చెప్తున్నాడు, నాన్ మేజర్ పోర్ట్స్ అని. అయితే ఈ ఫ్యాక్ట్స్ అనమాట. అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ పోర్ట్స్, పోర్ట్ వల్ల ఏంటి ఉపయోగాలు, ఏంటి లాభాలు, ఏంటివి అనేది చూసుకుందాం. అండ్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఉందో అందులో అంట 95% ఆఫ్ వాల్యూమ్ ట్రేడ్ అనేది ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్ అండ్ 70% ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ వాల్యూ డన్. అంటే ఏమంటున్నాడంటే ఏదైతే 95% ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 95% అనేది ఎక్స్పోర్ట్ అనేది కేవలం పోర్ట్స్ వల్లనే అవుతుందని చెప్తున్నాడు. త్రూఅవుట్ మొత్తం ఎక్స్పోర్ట్స్లలో 70% విలువ అనేది వాల్యూ వేరు, ఎక్స్పోర్ట్స్ వేరు. 70% విలువ అనేది పోర్ట్స్ ద్వారానే వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో బయట దేశస్తులకి అది 95% అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. అండ్ 95% అనేది ఎక్స్పోర్ట్ అనేది కేవలం పోర్ట్స్ ద్వారా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వాల్యూ అంతే వస్తుంది, 70% అనేది వస్తుందంట త్రూఅవుట్ మొత్తం ఎక్స్పోర్ట్స్ అన్ని చేస్తున్నాం కదా. ఎక్స్పోర్ట్స్లలో 70% విలువ అనేది కేవలం పోర్ట్స్ ద్వారానే వస్తుంది. పోర్ట్స్ ద్వారానే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో ఇంత పెడుతున్నాం, దాని ద్వారా మనకి 70% ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది వస్తుందని చెప్తున్నాడు. ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు.
అండ్ పోర్ట్స్ ఆర్ సెంటర్స్ టు ఎకనామిక్ గ్రోత్. కింద చెప్పినాం కదా మనం వృద్ధిలలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటిది, వైజాగ్ పోర్ట్ అయినా సరే, జేఎన్పిఎం అండ్ ముంబై, ఈ పోర్ట్స్ అనేవి ఈ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. పోర్ట్స్ వల్ల మనకి ఏమేమైతే ఉంటాయి, నార్మల్గా ఫిషింగ్ జరుగుతుంటుంది, ఫిషింగ్స్ మత్స్యకారులు బతుకుతూ ఉంటారు దాని మీద. మరియు ఇంకా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయనీకి, ఎక్స్పోర్ట్ మన వస్తువులు వేరే దేశస్తులకు పోనీకి తక్కువ కాస్ట్ తోటి కొద్దిగా టైం తీసుకున్నా సరే ఎక్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంటుంది. అండ్ అన్ని ఏదైనా వస్తువులైనా సరే, ముడి సరుకులైనా సరే వేరే దేశానికి పంపాలంటే త్రూ షిప్ మార్గం అనేది ఎక్కువ వాడుతుంటారు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతుంది, వృద్ధిలలో పాల్గొంటారు, వృద్ధిలలో సెంటర్గా పనిచేస్తుంటది పోర్ట్స్ అనేవి అన్నట్టు చెప్తున్నాడు. 14% అనేది కాంట్రిబ్యూషన్ చేస్తున్నారంట, జీడిపికి 14% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందంట. ఓన్లీ పోర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో జీడిపిలలో 14% అనేది త్రోడ్ 100% ఆఫ్ జీడిపిలలో కేవలం 14% అనేది పోర్ట్స్ ద్వారానే వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ పోర్ట్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ కంపేర్ టు అదర్స్. అవును కదా, మనము ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైతే రోడ్ సెక్టార్ ఉందో, రోడ్ సెక్టార్ ద్వారా ఎక్కువ కార్బన్ ఎమిషన్ అనేది జరుగుతుంటుంది అని చెప్పినాం. కార్బన్ ఎమిషన్ అనేది ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, సస్టైనబిలిటీ అనేది తక్కువ అయిపోతుంది. సస్టైనబిలిటీ తక్కువ అయినప్పుడు అదే మనం ఎన్విరాన్మెంట్ అనుకూలంగా మనం నడిపినట్టయితే, ఏదైనా సరే ఒకటి ట్రాన్స్పోర్ట్ అయిన ఈ విధంగా మనం ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా ఉండేది నడిపినట్లయితే మనకి తక్కువ ఎమిషన్ రిలీజ్ అయితే మనం ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా సరైన ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేవి ఇచ్చిన వాళ్ళం అయితే, లేకుంటే ఇంకా బెటర్ చేసి ఇస్తాం తప్ప ఇంకా ఉన్నదాన్ని అధ్వానం చేసి అయితే ఇవ్వం కదా. అయితే ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే 15 grams ఆఫ్ CO2 రిలీజ్ ఫ్రమ్ పర్ టన్ పర్ కిలోమీటర్. ఏదైతే ఒక 15 grams ఆఫ్ CO2 అనేది రిలీజ్ అవుతుందంట కేవలం ఒక టన్ను ట్రావెల్ చేస్తే, ఒక పోర్ట్లో ఒక షిప్లలో ఒక టన్ అనేది ట్రావెల్ చేసినాం అనుకో, ట్రావెల్ చేస్తే 1 కిలోమీటర్కి 15 grams CO2 అనేది రిలీజ్ అవుతుందంట. అదే కంపేర్ టు రోడ్ సెక్టార్లలో చాలా ఎక్కువ అవుతుంది. రోడ్ సెక్టార్ అనేది మీరు గమనించారో లేదో, నితిన్ గడ్కరీకర్ అనేట ఆయన మన మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆయన ఏమని చెప్పినాడు, 40% ఆఫ్ పొల్యూషన్ అనేది కేవలం రోడ్ సెక్టార్ నుంచి వస్తుంది అన్నట్టు చెప్పినాడు. అదే ఇప్పుడు దాంతో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ కదా. అందుకనే ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ అనేది ఉన్నది పోర్ట్స్ కి కంపేర్ టు అదర్స్ అని అట్లా చెప్తున్నాడు అనమాట. అండ్ పోర్ట్స్ ఆర్ జియోస్టేషనరీ జియోస్టాటికల్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూడండి, ఇండియా అనేది కనెక్ట్స్ ఆఫ్రికా, ఇండియా అనేది కనెక్ట్స్ మిడిల్ ఈస్ట్. ఈ విధంగా మనం వేరే దేశస్తులతోటి కనెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ద్వారా మనకు వచ్చే లాభాలైనా సరే, ఏదైనా పొలిటికల్గా అయినా సరే, లేకుంటే ల్యాండ్ బౌండరీస్ కాడైనా సరే, ఇట్లాంటివి అనేవి మనకి ఎక్కువ ల్యాండ్ బౌండరీస్ అనేవి అయినా సరే, ఎక్కడైనా సరే, అంటే ల్యాండ్ బౌండరీస్ అంటే పక్క దేశాలతో వస్తాయిలే, కానీ ఆఫ్రికా వీటితో ఇవి వేరే దేశాలతో సత్సంబంధాలు పెట్టుకున్నప్పుడు మనకు పొలిటికల్గా అయినా సరే, ఏదైనా సరే ఒకనొక టైంలలో వాళ్ళు కూడా మనకి యూజ్ అవుతుంటారు. మనం ఒక ఫ్రెండ్లీ నేచర్ని పెంపొందించుకుంటాం వేరే కంట్రీస్ తోటి. ఈ విధంగా పోర్ట్స్ అనేవి అటు ఇటు ట్రావెల్ చేయడం, పోర్ట్స్ ద్వారా షిప్స్ అనేవి అటు ఇటు ట్రావెల్ చేయడం ద్వారా అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనము చైనా ఉంది, చైనా పాకిస్తాన్ అనేది మన శత్రు దేశాలు. ఈ శత్రు దేశాలు పక్కన ఉండడం వల్ల ఊకే శత్రు దేశాలకు మారిపోతున్నాయి. మనకు బోర్డర్ ద్వారా ఇబ్బంది అవుతుంది. వీటి ద్వారా ఎక్కువ ట్రేడ్ చేసినా కూడా మనకి ఎక్కువ కంపేర్ టు అదర్స్ అనేది చాలా తక్కువ కదా. ఎప్పుడు మనల్ని నష్టం చేయాలన్నట్టు, మనల్ని దెబ్బతీయాలన్నట్టే చూస్తే ఈ రెండు కంట్రీస్. అదే అట్ట కాకుండా వేరే వాళ్ళతో మనం సపోర్ట్ పెట్టుకున్నాం అనుకో, అరే నాయన మనం ఇప్పుడు వీళ్ళతో గొడవ పెట్టుకుంటే మనం ఏమైనా వార్కు పోయినా కూడా ఆఫ్రికా అనేది వీళ్ళకి హెల్ప్ చేస్తుంటది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా హెల్ప్ చేస్తుంటాయి అనే ఉద్దేశం మీద అట్ట మనం పొలిటికల్గా హెల్ప్ చేసుకున్నట్టయితే, పొలిటికల్గా పవర్ పెంచుకున్నట్టయితే ఇట్లాంటివి అనేవి మనం ఎదుర్కోనికి ఈజీగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్, మేజర్ పోర్ట్స్ ఆర్ డైరెక్ట్లీ గివింగ్ టు ఎంప్లాయ్మెంట్
ఏదైతే మేజర్ పోర్ట్స్ మనం ఉన్నాయి కదా 12 నుంచి 13 అనేది మేజర్ పోర్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఫస్ట్ పాయింట్. అండ్ అక్కడ ఒకటి 1.5 lakh పీపుల్ అంటే 1,50,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. అందుకు ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి అన్నట్టు చెప్తున్నాడు. పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ఫిషరీస్ అండ్ టూరిజం. ఇప్పుడు పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఓడ ప్రాంతాలు ఇవి ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ టు ఫిషరీస్ అండ్ ఇప్పుడు మత్స్యకారులు ఫిషరీస్ చేస్తారు, వాళ్ళకి ఇంపార్టెంట్. మరి టూరిజం కూడా డెవలప్మెంట్ అవుతుంది, అందుకు బీచ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా టూరిజం డెవలప్ అవుతుంది. ఆ విధంగా అనేది పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అండ్ లీడ్స్ టు బ్లూ ఎకానమీ సెట్ టు బి 75th నీతి ఆయోగ్. అంటే ఈ ఫిషరీస్ అండ్ టూరిజం ఇంకా ఎక్సెట్రా ఏదైతే అదర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి బ్లూ ఎకానమీని ఇంక్రీజ్ చేస్తున్నాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. 75th నీతి ఆయోగ్ అనేది చెప్పింది అనమాట. అసలు బ్లూ ఎకానమీ అంటే ఏంది? సముద్రపు ద్వారా మనము సముద్రాన్ని యూజ్ చేసుకొని దాని ద్వారా వచ్చే సంపదని మనము బ్లూ ఎకానమీ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మెరైన్ సెక్యూరిటీ. మెరైన్ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు. మెరైన్ సెక్యూరిటీ అంటే ఏంది? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మెరైన్ సెక్యూరిటీ అంటే ఏంటిదని అంటే నీటిని పొల్యూషన్ చేయకుండా, నీటిని పొల్యూట్ చేయకుండా ఉన్న వాటర్ని మంచిగా యూజ్ చేసుకుంటూ అందులో సరైన షిప్స్ సరైన ఆ వాటర్ యొక్క డెన్సిటీని బట్టి మన షిప్స్ వాడినట్టయితే మనకి అందులో ఉన్న షిప్స్ క్రూడ్ ఆయిల్ ఏదైనా సరే ఆయిల్స్ అనేవి ఎట్లాంటివి అనేవి లీకేజ్ కాకుండా మనంతలో మనము మంచి ఆ డెన్సిటీని బట్టి షిప్స్ వాడుకోవడం, ఆ డెన్సిటీని బట్టి మనం సరైన టెంపరేచర్ ఆ చుట్టుపక్కల టెంపరేచర్ని బట్టి మనము అక్కడ ఉన్న కండిషన్స్ బట్టి మనం మలుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఉన్న జీవరాశులకు కూడా ఏమి ఇబ్బంది కాదు, మనకు కూడా వాటిని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నట్టు చెప్తున్నాడు అనమాట పోర్ట్స్ ద్వారా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటిది? అండ్ ఎక్స్పోర్ట్స్ వైజాగ్ పోర్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేసేందుకు ఇంపార్టెంట్. పోర్ట్స్ అనేవి ఏదైతే బయట దేశస్తులకి ఎక్స్పోర్ట్ చేస్తామో వస్తువులైనా ఏదైనా సరే ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ వైజాగ్ పోర్ట్ నుంచి మనం ఐరన్ ఓర్ అనేది చేస్తామంట, కోల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తామంట, ఎక్స్పోర్ట్ చేస్తామంట అవతల వేరే దేశస్తులకి. ఆ విధంగా మనకి ఎక్స్పోర్ట్ కి ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ కండ్లా పోర్ట్ అనేది ఏంది? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, అందుకు ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి అందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అండ్ మేజర్ పోర్ట్స్ ఆర్ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ. ఏదైతే మేజర్ పోర్ట్స్ ఉన్నాయో 2014 ఏదైతే 250 మెట్రిక్ టన్నులు అనేది ఎక్స్పోర్ట్ చేశారంట. అండ్ 1600 మెట్రిక్ టన్నులు అనేది 2024. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఏదైతే కార్గో ఉందో, కార్గో అంటే ఏంది? షిప్స్. ఇప్పుడు బస్సుల ద్వారా వచ్చే ఏదైనా ఒక వస్తువులని మనము కార్గో సర్వీస్ అని మాట్లాడుకుంటాం కదా, అట్టా షిప్ల నుంచి కూడా వచ్చే వస్తువులని మనము ఎక్స్పోర్ట్ అయినా ఉండని, ఇంపోర్ట్ అయినా అయి ఉండని, లేకుంటే లోకల్ వాళ్ళకైనా సరే ట్రాన్స్పోర్ట్ అయినా అయి ఉండని, ఎక్స్పోర్ట్ అయినా ఉండని, ఇంపోర్ట్ అయినా అయి ఉండని, ట్రాన్స్పోర్ట్ అయినా ఉండని, ఆ విధంగా మనం కార్గో సర్వీసెస్ను కూడా వాడుతున్నాం. దీని ద్వారా కార్గో సర్వీస్ వాడుతున్నాం కాబట్టి ఇంత 2014 250 మెట్రిక్ టన్నులు అనేవి ట్రాన్స్పోర్ట్ అనేది జరిగింది. అదే 2024 ఎన్ని మెట్రిక్ టన్నుల జరిగిందంట? 1600 మెట్రిక్ టన్నులు అనేవి కార్గో సర్వీస్ ద్వారా మనం అనేది ఉపయోగించుకున్నాం, అందుకు ఇంపార్టెంట్ అన్నట్టు చెప్తున్నాడు. అండ్ పోర్ట్స్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు అదర్ కార్గోస్. అవును, ఇప్పుడు మనము కంపేర్ టు ఏదైతే కార్గో సర్వీస్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు బస్సుకి అయితే ఎక్కువ కిరాయి పడుతుంది కార్గో సర్వీస్ అనేది, అదే షిప్ ద్వారా అయితే తక్కువ పడుతుంది, అందుకు ఇంపార్టెంట్ మనకి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ ఎఫెక్టివ్ కంపేర్ టు అదర్ కార్గోస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇష్యూస్, అసలు పోర్ట్ సెక్టార్లలో ఉన్న బేరియర్స్ అయినా అని ఉండొచ్చు, మనము ఇష్యూస్ అయినా ఏదైనా సరే అడ్డంకులు అని చెప్పుకోవచ్చు కదా. ఏ విధంగా అడ్డంకులు ఉన్నాయి అనేది చెప్పుకుందాం. చూడండి, సిల్టేషన్, ఫ్లోయింగ్ ఆఫ్ రివర్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ షిప్స్. సిల్టేషన్ అంటే ఏంటిదనంటే ఏదైతే ఇప్పుడు ప్రాంతంలో ఉష్క చేరుతుంది చూసారా, ఉష్క కెనల్స్ ద్వారా వచ్చి
ఓడ ప్రాంతంలో చేరి అక్కడ ఉంటది కదా బీచ్, అట్లా చేయడం వల్ల ఏమైంది అంటే సీ యొక్క డెన్సిటీ, అంటే నేను అనేది సీ యొక్క డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఐ మీన్ నేను ఏ విధంగా అంటున్నా అంటే డెన్సిటీ అని అనకుండా లోతు అంటారు చూసారా, లోతు అనేది తక్కువ అవుతుంది. అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది, షిప్స్ అనేవి కొద్దిగా ట్రావెలింగ్కి, కొద్దిగా స్టార్ట్ చేయడానికి ఆర్ మూవ్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఆ విధంగా ఏమవుతుంది, అట్టనే సిల్టేషన్ జరగడం వల్ల ఏమవుతుంది, ఇంకా లోతైన షిప్స్కి వాటికి ప్రాబ్లం అవుతుంది. అదే ఇంకా లోపలికి పోతా ఉంటుంటే సిల్టేషన్ వల్ల ఏమవుతా ఉంటుంది, సీ అనేది బ్యాక్గ్రౌండ్, సీ గ్రౌండ్ అనేది ఏదైతే ఉందో, ఇంత మోతాదులలో సీ ఉన్నప్పుడు చిన్న చిన్న ఉసుక అనేది కెనాల్స్ ద్వారా అన్నిటి ద్వారా ఇటే వచ్చి ఏర్పడ్డప్పుడు ఏమవుతుంది, కొద్దిగా తక్కువ అవుతుంది, ఏరియా తక్కువ అవుతుంది. ఏరియా తక్కువైనప్పుడు ఏమవుతుంది, ఫిషెస్కి ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా అన్ని విధాలుగా మనకు ప్రాబ్లం అవుతుంది. సిల్టేషన్ అనేది ఒక ప్రాబ్లం లాగా మారింది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ సిల్టేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది అని చెప్పినాడు. ఏగో చూడండి, ఇంపాక్ట్ ఆఫ్ షిప్స్, మళ్ళీ మెరైన్లో ఉన్న జీవరాశులకి, లివింగ్ థింగ్స్ కూడా ఇబ్బందే. ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేజర్ పోర్ట్స్ ఆర్ హ్యావింగ్ మెకనైజేషన్ అండ్ కంటర్నలైజేషన్ అండ్ బట్ ల్యాక్ ఇన్ నాన్ మేజర్ పోర్ట్స్. ఏదైతే మేజర్ పోర్ట్స్, ఏవైతే పెద్ద పెద్ద పోర్ట్స్ ఉన్నాయో అక్కడ మెకనైజేషన్ అంటే సరైన యంత్రాలు, మిషన్స్ అనేవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అండ్ కంటైనర్లు కూడా ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి ట్రాన్స్పోర్ట్ చేసేంత ఉంది ఏది మేజర్ పోర్ట్స్ కాడ. కానీ ఏదైతే చిన్న చిన్న పోర్ట్లలో ఉన్నాయో అక్కడ లేవు, అక్కడ మెకనైజేషన్ అనేది సరైన యంత్రాలు లేవు, సరైన మిషన్స్ లేవు, సరైన లోడింగ్ చేయడానికి మిషన్స్ లేవు, సరైన మిషన్స్ అన్లోడింగ్ చేయడానికి లేవు, కంటైనర్స్ వాడడానికి అవకాశం ఉండదు చిన్న పోర్ట్స్ కాడ. అది ప్రాబ్లం లెక్క మారింది. అటు అవడం వల్ల ఏమవుతుంది, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ ఆర్ ఎనీథింగ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏదైనా సరే ఎక్కువ టైం తీసుకుంటుంది. వేరే ఇప్పుడు ఒక షిప్లలో 2 కంటైనర్లు పోతున్నాయి అన్నప్పుడు, అదే ఇప్పుడు నాన్ మేజర్ పోర్ట్స్ కాడ సరైన కంటైనర్ ఫెసిలిటీస్ లేనప్పుడు ఏమవుతుంది, ఊకే షిప్ అనేది ఎన్నిసార్లు తిరగాలి, చాలాసార్లు తిరగాలి కదా. అటు టైం ఎక్కువ అవుతుంటుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంటుంది, ఈ విధంగా ఎక్కువ అవుతుంటుంది అన్నట్టు చెప్తున్నాడు. మేజర్ పోర్ట్స్లోనే కాదు, నాన్ మేజర్ పోర్ట్స్లో కూడా ఇవి ఉంటే బాగుంటుంది, యంత్రాలు, మిషన్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాడు. అండ్ డ్యూ టు మెకనైజేషన్, మోడర్నైజేషన్ అండ్ రిడ్యూసెస్ టర్న్ ఓవర్ టైం. అయితే ఇక్కడ ఏదైతే యంత్రాలు ఇవి మోడర్నైజేషన్ వాడడం వల్ల ఏమవుతుందనంటే, ఇప్పుడు పని చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి తక్కువ అవుతుంది. ఇప్పుడు ఓడ ప్రాంతాలలో కొంతమంది లోడింగ్ అయినా అన్లోడింగ్ అయినా సరే చేయనికి వాళ్ళ టైం అంటే వాళ్ళకు ఉపాధి పోయినట్టు అవుతుంది. అట్ట పెరగడం వల్ల అది గట్ట ఒక ప్రాబ్లం లెక్క మారుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోల్పోతున్నారు అన్నట్టు చెప్తున్నాడు. అదే కాకుండా ఇంకోటి ఏ విధంగా అంటే అర్థం చేసుకోవాలంటే, మనం ఈ మెకనైజేషన్, మోడర్నైజేషన్ అనేది టైం తక్కువ చేస్తుంది. కానీ కంపేర్ టు అదర్ కంట్రీస్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ వెనకాల ఉన్నాం మనం. మెకనైజేషన్, మోడర్నైజేషన్ అనేది చాలా తక్కువ క్వాలిటీ మెకనైజేషన్, తక్కువ క్వాలిటీ మోడర్నైజేషన్ మెషిన్స్ అనేది వాడుతున్నాం అన్నట్టు చెప్తున్నాడు. ఏ విధంగా అంటే 2014లో 94 గంటలు పట్టిందన్న, 94 గంటలు పట్టేదంట ఒక లోడ్ అయినా అన్లోడ్ అయినా చేయడానికి 94 గంటలు పట్టేది. అదే 2024లో 48 గంటలు పడుతుంది. కానీ తక్కువైంది, కంపేర్ టు తక్కువైంది. 94 నుంచి 48 గంటలు ఓకే, పర్లేదు. కానీ త్రూఅవుట్ వేరే దేశాలల్లో ఏదైతే మోడర్నైజేషన్ అండ్ మోడర్న్ మెషిన్స్ వాడుతారో అక్కడ కేవలం 24 గంటలు మాత్రమే పడుతుందంట. కేవలం 24 గంటలు మాత్రమే పడుతుంది. అట్ట మనం 24 గంటలు అనేది ఇంకా ఎక్కువ టైం పెడుతున్నాం వాళ్ళ మీద. ఈ విధంగా కూడా మనకు ఇది ఇబ్బందిగా, ప్రపంచంతో ఎక్కువ పోటీ పడలేకపోతున్నాం, ఇది గట్రా ఒక ప్రాబ్లం లెక్క మారింది అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటిది, ఉపాధి పోతుంది. ఎవరైతే లోకల్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి గట్రా ఉపాధి పోతుంది మెకనైజేషన్, మోడర్నైజేషన్ రావడం వల్ల అన్నట్టు గట్రా చెప్పుకోవచ్చు మనం. అండ్ డ్వెల్ టైమ్ ఇన్ ఇండియా అనేది 26 days, బట్ ఇన్ చైనా లెస్ దాన్ 1 day. ఇక్కడ గమనించండి, సారీ లెస్ దాన్ 1 day కాదు, గ్రేటర్ దాన్ 1 day, అంటే 1 day కంటే ఎక్కువ. అంటే డ్వెల్ టైం అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక షిప్ల నుంచి నేను ఒక సరుకు తీసుకొచ్చిన, సరే ఫిషెస్ తీసుకొచ్చిన. ఆ ఫిషెస్ని నేను పోర్ట్లకి, అంటే ఐ మీన్ మార్కెట్లకి, ఏదైతే మార్కెట్లో ఉందో మార్కెట్, ఆ చుట్టుపక్కల మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను ఫిషెస్ని సపరేట్ చేయనీకి, పంపనీకి నాకు 26 రోజులు పడుతుందంట ఒక షిప్. ఎగ్జాంపుల్కి చెప్తాను. అదే
చైనాలో అయితే మాత్రం ఒక 2 రోజులలో కంప్లీట్ ఇస్తుందంట. అది డ్వెల్ టైం అనేది ఎక్కువ తీసుకుంటున్నాం మనము, తక్కువ తీసుకోవడం వల్ల బాగుంటుంది, ఎక్కువ దీని మీద టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు డ్వెల్ టైం. అండ్ కార్గో డాక్యుమెంటేషన్, ఏదైతే మన కార్గో సర్వీసెస్ అనేవి పొందాలో ఆ ఎక్కువ డాక్యుమెంట్లతో పని ఉంది, ఎక్కువ దీనివల్ల ఎక్కువ బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు కార్గో సర్వీస్ ప్రొవైడ్ చేయాలి మనం కార్గో సర్వీసెస్ ని షిప్స్ ద్వారా తీసుకొచ్చుకోవాలనుకున్నాం. అరే బాబు ఈ డాక్యుమెంట్ ది, ఈ ఆధార్ కార్డుది, ఆ ఆధార్ కార్డుది, ఈ ప్రూఫ్ ది, ఆ ప్రూఫ్ ది అని ఎక్కువ డాక్యుమెంట్స్ అడుగుతున్నారంట, అది గట్ట ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్, అండ్ వీ డోంట్ హ్యావ్ టిల్ డేట్ అండ్ నాట్ హ్యావ్ స్టాండర్డైజేషన్ సరిగ్గా లేదు, సరైన నియమాలు పాటిస్తలేరు, సరైన పద్ధతిలో లేదు, ఎక్కువ డాక్యుమెంట్లతో నడుపుతున్నారు. ఒక 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 ఇప్పుడు డిజిటల్ గా మారుతలేదు, డిజిటల్ గా లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది, అందరికి అందుబాటులో ఉండదు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ఓవరాల్ పోర్ట్ కెపాసిటీ యూటిలైజేషన్ అనేది 57%. ఇట్స్ నాట్ యూనిఫామ్. అంటే పోర్ట్లని యూజ్ చేసుకునేది సరైన పద్ధతిలో యూజ్ చేసుకుని, పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కేవలం 57% మాత్రమే, అవుట్ ఆఫ్ 100%లలో 57% మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం అంట మనం. అట్టా యూజ్ చేసుకున్నా కూడా కరెక్ట్ అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తలేమంట, అన్రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామంట. ఇర్రెగ్యులర్గా చేసినప్పటికీ కూడా కొన్నిటిపైననే బర్డన్ పడుతుందంట, కొన్నిటిపైన ఎక్కువ బర్డన్ పడుతుందంట అని అన్నట్టు చెప్తున్నాడు. అయితే ఎగ్జాంపుల్ JNPT చెన్నై అనేది ఎక్కువ బర్డన్, ఇది ఎక్కువ యూజ్ చేసుకుంటారు. సమ్ పోర్ట్స్ అనేవి అదర్స్ అనేవి అన్యూటిలైజ్, అసలు కొన్ని పోర్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం, ఎక్కువ యూజ్ చేసుకుంటారు, లేకుండా అసలు యూజ్ చేసుకోవట్లేరు. ఇట్లా ఉండడం వల్ల కనెక్టివిటీ ఆఫ్ సమ్ పోర్ట్స్ నాట్ హ్యావ్, అసలు కొన్నిటికి అసలు కొన్నేమో వాడతలేరు, కొన్నేమో ఎక్కువ వాడుతారు, కొన్నేమో అసలు వాడతలేరు, కొన్నేమో ఉన్నా గట సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవట్లేరు. ఈ విధంగా ఉండడం వల్ల అన్ని అనేవి సరైన పద్ధతిలో డెవలప్మెంట్ కావు అన్న వర్షాలు చెప్పుకొని వస్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకొని వస్తున్నాం, ఇవన్నీ ఇష్యూస్ కదా. ఇష్యూస్ గురించి మన ప్రెసిడెంట్ ముర్ము గారు ఏమని చెప్పారంటే, ద్రౌపది ముర్ము గారు ఏమని చెప్పారంటే ఇండియా డస్ నాట్ హ్యావ్ ఫిగర్ ద top 20 nations when it comes to annual port calls and in the list of 50 best containers port worldwide. ఏమని చెప్తుందంటే మేడం ముర్ము గారు ఏమని చెప్పారంటే, ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో పోర్ట్స్, ఇప్పుడు మనం ఇష్యూస్ మాట్లాడుతున్నాం, ఒకవేళ ఇష్యూస్ గురించి క్వశ్చన్ పడ్డది అనుకుందాం, క్వశ్చన్ పడ్డప్పుడు అప్పుడు మనం ముర్ము గారు చెప్పిన స్టేట్మెంట్ తో స్టార్ట్ చేసినప్పుడు అవును ఇష్యూస్ ఉన్నాయి, మన పోర్ట్ సెక్టార్ లో కూడా ఇష్యూస్ ఉన్నవి, ఏ విధంగా ఉన్నవి మనం మేడం ముర్ము గారు ఏమని చెప్పారంటే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఏమని చెప్పారంటే మనకి, ఇప్పుడు ఏదైతే ఇండియా డస్ నాట్ టాప్ 20 నేషన్స్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ కాల్స్ ఫస్ట్ 50 బెస్ట్ కంటైనర్స్ పోర్ట్స్ వరల్డ్ వైడ్, అంటే భారతదేశం ఇండియా పోర్ట్స్ అనేవి టాప్ 20లలో లేనే లేవు. అండ్ ఇంకా ప్రపంచంలో ఎక్కువ వరల్డ్ బెస్ట్ 50 బెస్ట్ కంటైనర్ పోర్ట్స్ అనేవి, అంటే 50 బెస్ట్ కంటైనర్ పోర్ట్స్ కూడా అందుబాటులో లేవు మనకి, ఈ విధంగా కంటైనర్స్ అనేవి అందుబాటులో లేవు. ఈ విధంగా మనము చాలా ల్యాక్ ఉన్నాము, పోర్ట్ సెక్టర్ అనేది డెవలప్మెంట్ చేసుకోవాలి, ప్రపంచంలో మనం కొద్ది ముందుకు రావాలి, కంటైనర్ పోర్ట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి అన్న విధంగా మనం మేడం గారు ద్రౌపది ముర్ము గారు అనేటోళ్ళు చెప్పారు అనమాట. ఈ విధంగా మనం స్టార్ట్ చేసి, ఈ మేడం ముర్ము గారి యొక్క స్టేట్మెంట్ తో స్టార్ట్ చేసి అందులో ఉన్న ఇష్యూస్ అనేవి మనం చెప్పినట్టయితే, ఇప్పుడు మోడర్నైజేషన్ ఎక్కువైతుంది, డ్వెల్ టైం అనేది ఎక్కువ ఉంది, మోడర్నైజేషన్ అండ్ మెకనైజేషన్ ద్వారా లేబర్ ఫోర్స్ అనేది తక్కువైపోతుంది, ఈ విధంగా మనకి ఉపాధి పోతుంది, సిల్టేషన్ ప్రాబ్లం ఉంది, మేజర్ పోర్ట్స్లలో ఈ ప్రాబ్లం, మెకనైజేషన్ కంట్రోలైజేషన్ అనేది ల్యాక్ ఉన్నవి, మేజర్ పోర్ట్స్ లో ఉన్నవి నాన్ మేజర్ పోర్ట్స్ లో లేవు. ఈ విధంగా మనం చెప్పినట్టయితే కొద్ది గుడ్ మార్క్స్ అనేవి పడతాయి అన్నమాట, మనం ఈ ప్రెసిడెంట్ ముర్ము గారు చెప్పిన స్టేట్మెంట్ తో స్టార్ట్ చేసి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్స్ ఏంటివి, సైక్లోన్స్ అండ్ ఇంపాక్ట్ ద ఫంక్షన్ ఆఫ్ పోర్ట్స్. అవును కదా, సైక్లోన్స్ అండ్ సునామీస్ ఏదైతే ఉన్నాయో, సునామీలు అయినా సరే, సైక్లోన్స్ అయినా ఏవైనా ఉన్నాయో, ఇప్పుడు పోర్ట్ అనేది ట్రావెల్ చేయాలంటే కొద్ది ఇబ్బందే కదా. ఇప్పుడు
సైక్లోన్స్ అయినా, సునామీస్ అయినా, వర్షపాతాలైనా సరే, అందులో ఉన్న సైక్లోన్స్ ఏదైతే ఇప్పుడు సముద్ర తీరాలలో ఎక్కువ గాళ్ళు అవి వర్షాలు వచ్చినా కూడా పోర్ట్స్ అనేవి ఓడలు అనేవి నడవకుండా పోర్ట్స్ అనేవి యాక్టివ్ లో ఉండవు అన్నట్టు చెప్తున్నాడు. అండ్ లాట్ ఆఫ్ పొల్యూషన్ నియర్ మ్యారిటైమ్ ఎకో సిస్టమ్. అవును కదా, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ఇంపార్టెన్స్ ఏంటిదిరా బాబు, పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫిషింగ్ జరుగుతుంది అండ్ టూరిజం జరుగుతుంది అని చెప్పినాం కదా. టూరిజం జరిగినప్పుడు ఆటోమేటిక్ గా పొల్యూషన్ అనేది జరుగుతుంది. పొల్యూషన్ అనేది జరిగినప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, అక్కడ పోర్ట్ లోనే జరుగుతుంది, అక్కడ తీర ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. ఆ విధంగా జరిగితే ఏమైతే ఎక్కువ పొల్యూషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఏంటిది, గోవా పొల్యూషన్ బోర్డ్ అనేది ఏమని చెప్పింది అంటే మొర్మోగో పోర్ట్ ట్రస్ట్ అంటే గోవా పొల్యూషన్ బోర్డు అనేది కూడా చెప్తుంది అనమాట. నోటీస్ టు మోర్మోగోవా పోర్ట్ ట్రస్ట్ అంటే ఈ విధంగా మోర్మోగోవా పోర్ట్ అనేది ఏదైతే ఉందో గోవా పొల్యూషన్ బోర్డు అనేది చెప్పింది అనమాట. ఇగో ఇది ఈ విధంగా మనకి ఎక్కువ మ్యారిటైమ్ ఎకో సిస్టమ్ అనేది దెబ్బతిన్నది పొల్యూషన్ ద్వారా. ఇగో ఈ పోర్ట్ అనేది చెప్తుంది, ఈ పోర్ట్ అనేది నిదర్శనం, ఎగ్జాంపుల్ అన్నట్టు గోవా పొల్యూషన్ బోర్డు అనేది చెప్పింది అనమాట. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటిదని అంటే ఇండియా పోర్ట్ అనేది యాక్ట్ ఏదైతే 1908 ఏదైతే ఉందో యాక్ట్స్ ఇది గట్ట ఒక ప్రాబ్లం లెక్క మారింది, ఇది గట్ట ఒక ఇబ్బంది లెక్క మారింది అన్నట్టు చెప్తున్నాడు. ఏ విధంగా మారింది అనేది చూద్దాం. ఇది అనేది చాలా పాత పద్ధతుల యాక్ట్ అంట. ఇది మనం ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నప్పుడు మోడర్న్ తగ్గట్టు యాక్ట్స్ అనేవి రావాలి. కానీ ఇది చాలా పాత పద్ధతి, ఈ చాలా పాత యాక్ట్, దీనికి సరైన అనుకూలంగా లేదు మనకు అన్నట్టు అదొకటి. అండ్ ప్రైవేట్ అనేది చాలా ప్రైవేట్ డీలర్షిప్స్ అనే ప్రైవేట్ వాళ్ళు అనేది చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది అన్నట్టు చెప్తున్నారు. అండ్ ల్యాక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది కదా, పొల్యూషన్ కి సంబంధించిన సరైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి గవర్నమెంట్ ద్వారా ఈ యాక్ట్ ద్వారా అనేది లేవు. దానివల్ల ఇది అనేది చాలా ల్యాక్ ఆఫ్ రెగ్యులర్ మెకానిజం అనేది ఏదైతే ఉన్నాయో వీటి ఎన్విరాన్మెంట్ పరంగా అయినా సరే, మోడర్నైజేషన్ అంటే మిషన్ల పరంగా అయినా సరే, ఎన్విరాన్మెంట్ మీద తీసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద అయినా సరే చాలా తక్కువ ఉన్నవి, చాలా అంటే సరైన పద్ధతిలో లేవు, మనకు అనుకూలంగా లేవు. ఇది పాత యాక్ట్ ఇది అన్నట్టు చెప్తున్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల మనం గట్రా ఏం చేయలేని పరిస్థితి, పొల్యూషన్ పెరిగిపోతుంది అండ్ ప్రైవేట్ డీలర్లు అనేది తక్కువ అయిపోతారు, పోర్ట్స్ అనేవి డెవలప్మెంట్ కావు. ఈ విధంగా మనం మార్చుకోవాలన్నట్టు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అయితే మెజర్స్, గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుందనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మెజర్స్ ఏమేమి తీసుకుందనేది చూద్దాం. అయితే ఇక్కడ చూడండి గవర్నమెంట్ మెజర్స్ ఏమేమి తీసుకునేది, ఈ పాయింట్ మెజర్స్ లో కిందికి వస్తుంది. ఏ విధంగా అనేది తర్వాత చెప్తాం మీకు. ఇప్పుడు ఆ పాయింట్ మెజర్స్ కిందకి వస్తుంది అనమాట. ఇండియన్ పోర్ట్ బిల్ 2025 తెచ్చింది దేని కిందకి అంటే ఇప్పుడు ఏదైతే మనము ఇప్పుడు ఈ పోర్టు ఇది యాక్ట్ ఉంది, పాత యాక్ట్ 100 years బ్యాక్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అది అనేది దాన్ని రినోవేట్ చేస్తూ అమెండ్మెంట్ చేస్తూ ఇండియన్ పోర్ట్ బిల్ అనేది 2025 అనేది తీసుకొచ్చారంట. దానివల్ల ఈ పోర్ట్ అనేది ఇప్పుడు మెజర్స్ టేకన్, గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి అన్నది చెప్తున్నాడు అనమాట. అందులో ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇండియన్ పోర్ట్ 1908 యాక్ట్ ఉందో దాన్ని మనం అమెండ్మెంట్ చేస్తూ రెనోవేట్ చేస్తూ దాన్ని మనం ఏ విధంగా మనం గవర్నమెంట్ అనేది మెజర్ తీసుకుందని చెప్తాను. మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది తయారు చేసింది అనమాట. ఈ బిల్లు ద్వారా మనకి ఈ కౌన్సిల్ అనేది తయారు చేసింది. ఈ కౌన్సిల్ పని ఏంటిది, పొల్యూషన్ కంట్రోల్ కేసెస్ ఏదైతే టూరిజం ద్వారా అయినా సరే, మెరైన్ సెక్యూరిటీ, బీచెస్, ఓడ ప్రాంతం ఏదైతే ఒడ్డు ప్రాంతాలలో ఒడ్డు ప్రాంతాలలో ఒడ్డు ఉంటుంది కదా, అంటే ఐ మీన్ ఇప్పుడు ఓడ ప్రాంతం ఉంటుంది, ఆ చుట్టుపక్కల పొల్యూషన్ అనేది కాకుండా చూసుకోవడం. అండ్ నెక్స్ట్ డిజాస్టర్ హ్యాండిల్స్ ఏదైతే న్యాచురల్ డిజాస్టర్స్ ఏదైతే ఉన్నాయో, సైక్లోన్స్ అయినా సరే, సునామీస్ అయినా సరే, ఏదైతే ఈ వార్తలు అనేవి మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది తెలియపరచాలన్నమాట. ఎవరైతే పోర్ట్లలో ఉన్న వ్యక్తులకైనా, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకైనా సరే, అక్కడ పోయి మత్స్యకారులకైనా సరే, ఈ విధంగా వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనం పోర్ట్ యొక్క సస్టైనబిలిటీని కాపాడిన వాళ్ళం అవుతాం. ఎన్విరాన్మెంట్ గురించి మనం ఎన్విరాన్మెంట్ యొక్క ముందు జాగ్రత్తలు తెలుసుకొని మనము అనుకూలంగా దాని తగ్గట్టు మనం పని చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. ఈ కౌన్సిల్ అనేది తయారు చేసింది అన్నట్టు చెప్తున్నాను. అండ్ ఇట్ గివ్స్ మోర్ పవర్ టు స్టేట్ మెరైన్ బోర్డ్. ఏదైతే
ఇప్పుడు మెరైన్ బోర్డ్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ కిందకి పోర్ట్స్ వస్తాయని చెప్పినాం కదా, ఇంకా ఎక్కువ పవర్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే విధంగా చూస్తుంది ఈ బిల్లు ద్వారా స్టేట్ గవర్నమెంట్ కి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ మోర్ ప్రొవిజన్స్ ఆన్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ పార్ట్నర్షిప్. ఇప్పుడు మన కిందకి ఏం చెప్పుకున్నాం, ఇష్యూస్లల్లో ప్రైవేట్ వాళ్ళని చాలా తక్కువ ఉన్నారు, ప్రైవేట్ డీలర్స్ అనేది వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఎంకరేజ్ చేస్తుంది ఈ బిల్లు ద్వారా. అండ్ పెనల్ ప్రొవిజన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లాస్. ఏదే పెనల్ ప్రొవిజన్స్ అంటే ఏంది, పెనాల్టీ అన్నట్టు. ఏదైతే ఇప్పుడు మనము టూరిజం ఉంది, టూరిజంలలో అరే నాయన ప్లాస్టిక్ వాడొద్దు నిషేధం అని మనం తీసుకొచ్చినాం అనుకో, వాళ్ళు ఎక్కువ వాడరు. ఒకవేళ వాడినట్టయితే 3,000 ఫైన్, 2 రోజులు జైలు శిక్ష. ఈ విధంగా మనం చెప్పినట్లయితే ఈ పెనాల్టీ రిస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవనేవి ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి పెనాల్టీ ఎక్కువ ఉండడం వల్ల అయితే ఈ పొల్యూషన్ కూడా తక్కువ చేయవచ్చు. ఈ విధంగా మనం ఇండియన్ బిల్ పోర్ట్ 2025 అనేది తీసుకొచ్చినాం అన్నట్టు చెప్తున్నాడు అనమాట. మెజర్స్ టేకన్ బై గవర్నమెంట్ కిందకి వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఇంకా గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుందని చూద్దాం. 1 నేషన్ 1 పోర్ట్ ప్రాసెస్. అంటే 1 నేషన్ 1 పోర్ట్ ప్రాసెస్ అంటే ఒకటే దేశం ఒకటే పోర్ట్ ప్రాసెస్, అన్ని పోర్ట్లలో ఒకటే పద్ధతి ఉండే విధంగా అన్నట్టు. అయితే మనం కిందకి ఏం మాట్లాడుకున్నాం, కార్గో ప్రాసెస్ ఏదైతే కార్గో ఉందో సర్వీసెస్ పొందాలంటే ఎక్కువ డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కువ డాక్యుమెంటేషన్ పద్ధతి ఉంది, అది ఇది అని మాట్లాడుకున్నాం కదా. అట్ట లేకుండా ఒకటే పద్ధతి ప్రకారం ఒకే విధానం ఉండాలి. అన్ని పోర్ట్స్లలో దేశంలో ఉన్న పోర్ట్ అన్ని ఓడ ప్రాంతాలలో ఒకటే పద్ధతిలో ఉండాలి, ఏది పొందాలన్నా సరే అన్న విధంగా చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఒక పద్ధతి, ఈ పోర్ట్ కాడ ఒక పద్ధతి, ఇంకో పోర్ట్ కాడ ఇంకో పద్ధతి అనేది ఉండకూడదు అన్న వాడచల్లా చెప్పుకొని వస్తున్నాడు. అండ్ ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ ఆఫ్ సాగర్ అంటే ఏంటంటే లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇది ఏదైతే సాగర్ అకాలన్ అనేది ఉందో, సాగర్ అకాలన్ అనేది ఏదైతే ఉందో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది ఇండెక్స్ అనేది ఏదైతే ప్రతి సంవత్సరం ఇండెక్స్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే, ప్రతి పోర్ట్ 1 అండ్ పోర్ట్ 2 అనేవి పోటీపడి తత్వం అనేది పెంపొందించిన వాళ్ళం అవుతాం. ఇట్లా ఉండడం వల్ల మనకి ఎక్స్పోర్ట్స్ అయినా, ఇంపోర్ట్స్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా సరే, మత్స్యకారులు అయినా సరే, టర్న్ ఓవర్ అయినా అన్ని విధాలుగా వాళ్ళకి పోటీతత్వం పెంచి మన వృద్ధిలోకి తీసుకురానికి ఎకానమిక్ గ్రోత్ అనేది తీసుకొస్తాం అన్నట్టు చెప్తున్నాడు. అండ్ సాగరమాల ప్రాజెక్ట్ కిందకి గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే, ఫోకసింగ్ ఆన్ పోర్ట్ మెకానైజేషన్. పోర్టుల వల్ల వాడడం అంటే మెషిన్స్ ఎక్కువ వాడడం, ఎక్కువ విధాలుగా బెటర్ మోడర్న్ మెషిన్స్ వాడడం అన్నట్టు చెప్తున్నాడు. పోర్ట్ లెడ్ టు డెవలప్మెంట్. అంటే పోర్ట్ ని డెవలప్మెంట్ చేయడానికి సాగరమాల ప్రాజెక్ట్ కిందకి తీసుకొని వస్తాం. అంటే ఫండ్స్ రిలీజ్ చేయడం అయినా సరే అన్ని విధాలుగా అనమాట. అండ్ పోర్ట్ ఎవాక్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. పోర్టుకు సంబంధించిన ఏదైతే సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో, ఈ డెవలప్మెంట్ మెకానైజేషన్ అయినా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది గట్ట కల్పించే విధంగా అన్నట్టు సాగరమాల ప్రాజెక్ట్ కిందకి ఈ విధంగా గవర్నమెంట్ అనేది మెజర్ తీసుకున్నారని చెప్తున్నాడు. అండ్ మెగా ప్రాజెక్ట్స్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ వదవన్. అంటే ఏదైతే మెగా ప్రాజెక్ట్స్ ఏదైతే వదవన్ అని ఉందో దీనివల్ల ఏమైతుందంటే, ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని విజయనగర్ అండ్ గ్రేట్ నికోబార్ పోర్ట్. అంటే ఈ విధంగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటిదని అంటే, ఇప్పుడు ఒక పెద్ద పోర్ట్ ఉంది, ఈ పోర్ట్ నుంచి షిప్స్ అనేవి ఇప్పుడు కంటైనర్ తీసుకొచ్చినాం, కంటైనర్ షిప్లలో తీసుకొచ్చినాం. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ షిప్ అనేది డైరెక్ట్ అసలు అందరికి వీలుగా ఇంకో పోర్ట్కి సర్టెన్ పోర్ట్ ఎక్స్ కాడికి పోవాలి. కానీ ఇది పోకుండా ఏమవుతుందంటే, మధ్యలో ఇంకో పోర్ట్ కాడికి ఈడ మళ్ళీ ఈ కంటైనర్ని ఇంకో పోర్ట్ కాడికి ఇట్లా తీసుకొని పోతుంది అనమాట. ఇట్లా తీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే బర్డన్ తక్కువ అవుతుంది. ఒక పోర్ట్ మీద అనేది బర్డన్ తక్కువ అవుతుంది, ఇంకో పోర్ట్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి, ఈ విధంగా మనం చేస్తున్నాం అన్నట్టు. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఒక పదార్థాన్ని ఇంకో కాడికి చేరే విధంగా, అంటే దశల వారికి చేర్చే విధంగా చూస్తున్నాడు. అంటే అందరూ పాలు పంచుకునే విధంగా చూస్తున్నాడు అనమాట. నెక్స్ట్ సాగర్ సేతు యాప్ అనేది తీసుకొని వచ్చిందట గవర్నమెంట్. అండ్ సీమ్లెస్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసింగ్ పాయింట్స్. అంటే మూవ్మెంట్ అంటే పోర్ట్లో ఉన్న షిప్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క మూవ్మెంట్స్ ని ట్రాక్ చేయనీకి ఇగో అదే విధంగా పాస్వర్డ్ మేజర్ పోర్ట్, ఇగో RFID, ఇగో ఇక్కడ చూడండి ఏదైతే ఉందో, యూజ్డ్ అక్రాస్ పోర్ట్స్ ఆన్ మానిటర్ గూడ్స్ అనేవి ఎక్కడెక్కడికి పోతున్నాయి ఏంది. ఇగో ఇది సాగర్ సేతు యాప్ అనేది కూడా, అందులో కూడా ఈ RFID వాడడం, సాగర్ సేతు యాప్స్ అనేవి ఎక్కడ ఉంది లొకేషన్, పలానా షిప్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవడం. మళ్ళీ అదే విధంగా గూడ్స్ ని ఒక ట్రావెల్ చేయడం, అంటే RFID అనేది యూజ్ చేయడం వల్ల ఏమైంది అంటే, గూడ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి కూడా ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు.
చెప్తున్నాడు అనమాట. అండ్ పాస్డ్ మేజర్ పోర్ట్ యాక్ట్ 2021 అంటే ఏదైతే మేజర్ పోర్ట్ యాక్ట్ 2021 అనేది గవర్నమెంట్ అనేది పాస్ చేసింది అన్నమాట బిల్లు, సారీ యాక్ట్, బిల్లు కాస్త యాక్ట్ మారింది. అండ్ అనేది ఏంది, ఎన్ష్యూర్ ఆఫ్టర్ గవర్నెన్స్ ఆన్ పోర్ట్ అంటే అంటే సరైన పద్ధతులలో అడ్మినిస్ట్రేషన్ అనేది పోర్ట్ కాడ జరగాలి, అవకతవకలు జరగకూడదు, ఎక్కువ కరప్షన్ కాకూడదు, అన్ని విధాలుగా చూసుకున్న విధంగా మన మేజర్ పోర్ట్ యాక్ట్ అనేది 2021 అనేది తీసుకొని వచ్చింది. మంచి గవర్నెన్స్, మంచి పరిపాలన ఇచ్చే విధంగా చేయాలన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ ప్రమోటింగ్ క్రూజ్ భారత్ మిషన్, అండ్ డెవలపింగ్ క్రూజ్ టూరిజం. క్రూజ్ భారత్ మిషన్ కింద క్రూజ్ టూరిజం అనేది డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాను. క్రూజ్ టూరిజం అంటే ఏంది, ఏం లేదు, ఇప్పుడు కొన్ని డేస్ టూరిజం లెక్క షిప్లలో ట్రావెలింగ్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంకా ట్రావెలింగ్ చేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం, సేద తీరడం. ఇప్పుడు టూరిజం వేరే వేరే దేశాలలోనే, వేరే వేరే ప్రాంతాలనే కాదు, ఓడ ప్రాంతం అంటే షిప్ సముద్రంలో కూడా మనము టూరిజం చేయవచ్చు అన్న విధంగా చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా దీన్ని క్రూజ్ టూరిజం అని చెప్తాం. అండ్ ప్రమోటింగ్ లైట్ హౌస్ టూరిజం అని అంటే ఏంటంటే ఏదైతే బీచ్ ప్రాంతంలో ఉన్నాయో, బీచ్ ప్రాంతాలలో అక్కడ చీకటి పూటలో కూడా టూరిజం లెక్క డెవలప్మెంట్ చేయడం, బీచ్ ప్రాంతాలు అనేవి ఎక్కువ డెవలప్మెంట్ చేయడం అనేది అనమాట. ఇప్పుడు గోవా ఉంది, గోవాలలో బీచ్ అనే ప్రాంతాలలో ఎప్పుడు మనం పోనీకి అవకాశం, అక్కడ పోయి సేద తీరడానికి, ఆ విధంగా మనం లైట్ హౌస్ టూరిజం అని చెప్తాం అనమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఈ మెజర్స్ తీసుకుంది కదా, ఇంకా బెటర్ చేస్తే ఏమొస్తాయి, వే ఫార్వర్డ్, ఇంకా ఈ బెటర్ ఏ విధంగా చేయవచ్చు అన్నట్టు చెప్తున్నాడు, వే ఫార్వర్డ్. అండ్ కంప్లీషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ మిషన్ మోడ్, అంటే ఏదైతే మనం మోడర్న్ మిషన్స్ అనేవి, మోడర్న్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్న పోర్ట్స్ అనేవి ఏదైతే డెవలప్మెంట్ అయినా సరే, మిషన్స్ అయినా సరే, అవి తొందరగా చేయాలి, మిషన్స్ అనేవి వాడి తొందరగా ఇన్ టైంలో చేసుకునే విధంగా చేసుకోవాలన్నట్టు, తొందరగా చేయాలంటే చెప్తున్నాడు అనమాట. అండ్ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ అండ్ రెడ్యూసెస్ ద టర్న్ ఓవర్ టైమ్ అండ్ డ్వెల్ టైమ్, అంటే ఇది డ్వెల్ టైం అనేది తక్కువ చేసుకునే విధంగా చూసుకోరి అన్నట్టు చెప్తున్నాడు. డ్వెల్ టైం అంటే కింద మీకు చెప్పిన కదా, ఒక పోర్ట్ కాడికి వచ్చిన పదార్థాన్ని మనం మార్కెట్కి ఎన్ని రోజులలో పంపుతున్నాం అనేది డ్వెల్ టైం అన్నమాట. అండ్ డెవలపింగ్ ఎవకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచండి, ఎక్కువ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడండి, మంచి మిషన్స్ అనేది తయారు చేసే విధంగా చూసుకోండి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఫోకసింగ్ ఆన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కింద మనం చెప్పుకున్నాం కదా ట్రాన్స్షిప్మెంట్ మోడల్. ఇగో ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒక్కటే ఉంది విజయనగర్ అని, ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ మోడల్ అంటే ఇప్పుడే మొదలవుతున్నాయి, ఇంకెక్కువ తయారు చేసుకునే విధంగా చూసుకోరు మీరు ట్రాన్స్షిప్మెంట్ మోడల్ని అన్నట్టు చెప్తున్నాడు. అండ్ కన్క్లూజన్ ఏ విధంగా రాయాలంటే, బై మోడర్నైజింగ్ ఆఫ్ అవర్ ports and enhancing their efficiency and transform India into a global maritime hub and boosting trade and economic growth. ఎప్పుడైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకొని మీరు ఒక టాపిక్ పైన అన్ని విధాలుగా ఇంపార్టెన్స్ ఇష్యూస్ అండ్ వే ఫార్వర్డ్, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్, ఇవన్నీ తెలిసినట్టయితే మనకి అందులో ఉన్న ఈ విధంగా ఇంపార్టెంట్ ఉంది కదా, ఇష్యూస్ ఉన్నాయి కదా, ఈ ఇష్యూస్లలో ఈ బెటర్ చేసుకొని మనం ఈ పాయింట్ని మన కన్క్లూజన్లో రాసి బాగుంటుంది, ఇంకా బెటర్ మార్క్స్ పడతాయి అన్న విధంగా ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, మోడర్నైజింగ్ అంటే మనకు అనుకూలంగా ఇప్పుడు మోడర్న్ చేయాలి, పోర్ట్స్ అనేవి మోడర్న్ గా తయారు చేయాలి అన్నట్టు చెప్తున్నాడు. అండ్ ఎన్హాన్సింగ్ దేర్ ఎఫిషియెంట్ అంటే దాని వర్క్ ప్రొబబిలిటీ, అంటే వర్క్ పొటెన్షియల్ అనేది ఎక్కువ చేసే విధంగా, ఎక్కువ వాడే విధంగా, పోర్ట్స్ ద్వారా ఇంకా ఎక్కువ పొటెన్షియల్ వర్క్ అనేది చేసే విధంగా చూసుకోరని అంటాడు. అండ్ ఇంకా వి కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ గ్లోబల్ మ్యారిటైమ్ అంటే మనం దేశంలోనే ఇండియా పోర్ట్స్ అనేవి కేవలం మన ఇండియాకి సంబంధించే కాకుండా భారతదేశానికి, ప్రపంచం మొత్తానికి ఒక రోల్ మోడల్ అయ్యే విధంగా చూసుకోవాలి. అండ్ గ్లోబల్ మ్యారిటైమ్ హబ్ లాగా మారాలి, మనది ఏదైతే ఉందో భారతదేశం యొక్క పోర్ట్స్ అనేవి ఆ విధంగా మారాలి. అండ్ బూస్టింగ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బాగా గమనించండి, మోడర్న్ గా తయారు చేయాలి పోర్ట్స్ ని, మళ్ళీ వాటి పొటెన్షియల్ అనేది పెంచాలి, అండ్ ట్రేడ్ ని పెంపొందించాలి, మళ్ళా వృద్ధి అనేది రావాలి, వృద్ధి అంటే కాంట్రిబ్యూట్ అనేది ఇంకెక్కువ చేయాలి అన్నట్టు చెప్తున్నాడు కదా. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమైతే మనం గ్లోబల్ మ్యారిటైమ్ హబ్ గా లెక్క మారుతాం, మనం ఈజీగా మారుతాం కదా ఇవన్నీ చేయడం వల్ల. ఆ విధంగా మనం కన్క్లూజన్ అనేది రాయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు బెటర్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు అర్థమైంది మిత్రమా, మనం ఏం నేర్చుకున్నాం, పోర్ట్ గురించి
ఇంట్రడక్షన్స్, ద్రౌపది ముర్ము గారు ఇష్యూస్లలో ఏం మాట్లాడారు, మోడీ గారు ఏమని మాట్లాడారు, పోర్ట్స్ గురించి ఇంపార్టెన్స్ మాట్లాడినాం, ఇష్యూస్ మాట్లాడినాం, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ మాట్లాడినాం, వే ఫార్వర్డ్ మాట్లాడినాం, దాని నెక్స్ట్ కన్క్లూజన్ మాట్లాడినాం. ఇప్పుడు 360 డిగ్రీస్లలో మనకు అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అనేవి మనం సేకరించుకొని మన నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే వాడు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇవ్వని మనం ఈజీగా రాయగలుగుతాం అన్నమాట. ఈ పాయింట్స్ అన్ని మనం మైండ్లో ఉంటే ఈ విధంగా మనం ఈ పోర్ట్స్ సెక్టర్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మిత్రమా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.